నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు దిస్ ఇస్ గ్రేసీ ముందుగా హెడ్లైన్స్ వారణాసికి సంబంధించిన ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ పోలింగ్ కేంద్రంలో వినూత్న ఘటన ఓటేసేందుకు వచ్చి ఈవీఎంలో కారు గుర్తును చెరిపేసిన ఆకతాయిలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి పాదయాత్ర చేస్తానని బీజేపీ అభ్యర్థి మాధవీలత కీలక ప్రకటన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి 5 ఎమ్మెల్యేలు బిగ్ బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత గాల్లోకి కాల్పులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అండదండలతో తనపై దాడి జహీరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడు రామకృష్ణ గుప్తా ఆరోపణ కాశీ నగరంపై తనకున్న ప్రేమ గంగా నదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చింది 2014లో నేను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించిందన్నారు మోదీ ఈ 10 ఏళ్ల కాలం తరువాత ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను ఆ సమయంలో కాశీతో నా బంధం దృఢంగా మారింది ఇప్పుడు ఈ ప్రాంతం నాది ఒక తల్లి కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను అని వీడియోలో పేర్కొన్నారు అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు నామినేషన్ కు ముందు రోజు సోమవారం సాయంత్రం వారణాసి చేరుకున్న మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు రాత్రికి ఇక్కడే బస చేశారు ఈ రోజు ఈ ప్రాంతంలో 3వసారి పోటీకి నామినేషన్ వేశారు మోడీ ఇక్కడ 7వ దశలో జూన్ 1న పోలింగ్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎక్కడో ఒక చోట ఆందోళనల మినహా పోలింగ్ సజావుగా సాగింది ఈ క్రమంలోనే గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలో ఆకతాయిలు హల్చల్ సృష్టించారు పైపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ నెంబర్ 167లో ఓటేసేందుకు వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు ఈవీఎంపై ఉన్న కారు గుర్తును ఇంకుతో చెరిపేశారు ఆ పోలింగ్ బూత్ లో మొత్తం 1196 ఓట్లు ఉండగా 848 ఓట్లు మాత్రమే పోలయ్యాయి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ఆయన తిరిగి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు నాని కారును ధ్వంసం చేశారు దీంతో దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ ఎదుట రహదారిపై నాని ఆందోళనకు దిగారు హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో బుర్కా ఎపిసోడ్ ఇప్పుడు కొత్త పంచాయతీగా మారింది ఒక పోలింగ్ బూత్ లో బుర్కాలు తొలగించాలంటూ ముస్లిం మహిళలను బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కోరడం వివాదాస్పదమైంది బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిర్యాదుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ స్పందించారు ఆయన ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బుర్కాలు తీయాలని ముస్లిం ఓటర్లను కోరడాన్ని మాధవీలత సమర్థించుకున్నారు 150 మంది మహిళలను మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చారన్న సమాచారంతో తాము ఆ పోలింగ్ బూత్ కు వెళ్లామన్నారు ఓటర్లను సరిపోల్చుకోవడానికి బుర్కాలు తొలగించాలని పోలీసులు కోరడం లేదన్నారు మహిళా పోలీసులు అలా చెక్ చేయడానికి తమకు ఇన్స్ట్రక్షన్స్ లేవని తమ అధికారులు చెప్పినట్లు మాధవీలత ఆరోపిస్తున్నారు హైదరాబాద్ పాత బస్తీలో దొంగ ఓట్ల భరతం పడతానని మాధవీలత అంటున్నారు ఇందుకోసం తాను పాదయాత్ర చేస్తానని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గాంధీ భవన్ లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుండి 25 మంది బీజేపీ నుండి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పుడు తమ పార్టీ బలం 90+ కు చేరుకుంటుందని అలాంటప్పుడు తమ ప్రభుత్వం ఆగస్టులో ఎందుకు కూలిపోతుందని కౌంటర్ ఇచ్చారు పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నిన్న కొందరు వైసీపీ కార్యకర్తల ఇళ్లను టీడీపీ నేతలు కూల్చేశారు దీంతో మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు అటు తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్పై కొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అండదండలతో తనపై దాడి చేశారని బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడు రామకృష్ణ గుప్తా ఆరోపించారు ఈ నెల 12వ తేదీన తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుండి పర్మల్ల గ్రామానికి వెళ్తున్న మార్గ మధ్యలో తనని కాపు కాసి అకారణంగా తన కారుని మరియు అతనిపై దాడి చేసినట్లు తెలిపారు ఈ విషయంపై స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రోద్బలంతో లింగంపేట పోలీసులు ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ఓటమి భయంతో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తున్నాడని వెంటనే అలాంటివి మానుకోవాలని లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అన్నారు నా పేరు అద్మల రామకృష్ణ గుప్తా
నేను వివి పార్టీలోని ప్రధాన అనుచరుని, బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఇక్కడ లింగంపేట మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అనాలి, కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళ మితిమీరిన ఉత్సాహంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీ నాయకులపైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది ధర్మబద్ధమైనది కాదు. ఈ రకంగా భౌతికంగా దాడులు చేస్తూ మొన్న మే 12వ తారీఖు నాడు అర్ధరాత్రి నేను నా వ్యక్తిగత పనుల మీద ఎల్లారెడ్డికి పోతూ ఉంటే నా కారును వెంబడించి దాదాపుగా ఎంతమంది వచ్చారో, ఒక 40 నుంచి 50 మంది వచ్చారు. దాంట్లో నుంచి ఒక 10 మంది నా మీద నాన్ స్టాప్గా ఒక 15 నిమిషాల పాటు దాడి చేసి నా కారును ధ్వంసం చేశారు. నన్ను ఫిజికల్గా నాకు చాలా ఇంజూరీ చేశారు. దాంట్లో నా పైన దాడి చేసిన వ్యక్తులలో ప్రధానంగా ఇక్కడ లింగంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడు, అతని చేతిలో కర్రను తీసుకొని నా పైన నన్ను ఖచ్చితంగా హత్య చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు. హత్య చేద్దాం. సుప్పల రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ తర్వాత నగేష్, సాజిద్, గులాం, ప్రసాద్ గౌడ్, సాయి కుమార్, సాయగౌడ్, జక్సాని రవి, రామగౌడు, కయ్యూం, ఇట్లా 10 మంది దాదాపుగా వాంటెడ్లీగా 15 నిమిషాల పాటు నా పైన దాడి చేశారు. ఈ దాడి అనేది లింగారం శివార్లో ఉన్న కరీంనగర్ డైరీ ముందు జరిగింది. ఈ దాడిని బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు. ఈరోజు గెలుస్తలేమో, ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నిన్న పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడక్కడ మా కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మద్యాన్ని అలవాటు చేసింది వారు, డబ్బును పంచుతున్నది వాళ్ళు. ఇవాళ మా కార్యకర్తలు కనీసం బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము హక్కు ప్రకారం ఓటు హక్కుతే కూడా ఆ ఓటును అడగకుండా కూడా ప్రచారంలో మా కార్యకర్తలు ఎక్కడిదక్కడ అడ్డుకున్నారు. ఇది ఖచ్చితంగా ఈ రోజున్న రాజకీయాలలో ఇది స్వాగతించిన విషయం కాదు. నువ్వు గెలవాలనుకుంటే రాజకీయంగా గెలువు, వ్యక్తుల పైన దాడితో కాదు గెలిచేది. మదన్ మోహన్ గారు, మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఒక ఎన్ఆర్ఐ, మీకు కంపెనీలు ఉన్నాయి, మీరు చదువుకున్నారు, కానీ మీ చదువు, మీ ఎన్ఆర్ఐ, మీ సంస్కారం ఏది కూడా మీరు రాజకీయంలో చూపించట్లేదు. ఎన్నో ఆశలతోని ఎల్లారెడ్డి ప్రజలు నేను గెలిపించినారు. ఇవాళ ఎల్లారెడ్డి ప్రజల ఆకాంక్షలు ఏమైనా ఉంటే నువ్వు నెరవేర్చాలి తప్పితే ఇలా ఎందుకు గెలిపించడం నిన్ను ఇట్లాంటి గుండాలను పెంచి పోషిస్తూ ఇవాళ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఎమ్మెల్యే గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మళ్ళొకసారి లింగంపేట బీజేపీ పక్షాన ఎల్లారెడ్డి నియోజకవర్గం తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి భౌతిక దాడులు మీరు ఖచ్చితంగా మానుకోవాలి. ఇట్లాంటి భౌతిక దాడులు మీరు మానుకోకపోతే మా కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే రామదండు సైన్యం ఉన్నది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి సైన్యం ఉన్నది. ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైతే దాడులు చేస్తారో దాడికి ప్రతి దాడే సవాల్ ఉంటుంది. ఎవ్వరు భయపడటం లేడు. నువ్వు దాడులు పట్టినావు, ఈరోజు నువ్వు కొట్టినావు, తీసుకున్నాం. నువ్వు మమ్మల్ని దాడి చేసిన ప్రతి సాక్ష్యం, మీరు దాడి చేసిన ప్రతి విజువల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను త్వరలోనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని ఆధారాలతో సహా నేను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయబోతా ఉన్నా. మీకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయకపోతే నేను కోర్టు ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. నా మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వరకు నేను పోరాడతా. మేము వెనుకపోయే రక్తం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటి వరకు ఇట్లాంటి సంస్కృతి లేదు. ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇక్కడికి ఎంతోమంది వచ్చిర్రు, ఓడిపోయినారు, కానీ ఎప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లాంటి లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకు మారిపోయారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నువ్వు బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాజకీయాలలో కడప, అనంతపూర్ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకున్నాను. నువ్వు ఇక్కడ చూసారుగా. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.